అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. దాదాపు ఒక 3-4 నెలల నుంచి బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్సీ కవిత చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. వేరేటోళ్ళ మీద కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పేసి అట్లా అని ఇట్లా అని ఎన్నో వ్యాఖ్యలు చేసిర్రు, ఎన్నో ఆరోపణలు చేసిర్రు. ఆమె ఏ ఒక్క ఆరోపణలలో కూడా నిజం లేదు అని చెప్పేసి ఆమెనే రుజువు చేసుకుంటూ పోతా ఉన్నది. దాదాపు సెప్టెంబర్ 3 తారీఖు ఆమె పార్టీకి రాజీనామా చేసిన, అంతకంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేసిండ్రు. చేసిన తెల్లారు నుంచి మొదలు చేసిన రోజు కూడా చాలా ఆరోపణలు చేసిండ్రు. ఫస్ట్ ఆమె అమెరికా పోయొచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలన్నీ వైరల్ అయినాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడి ఆ మాటలతోనే ఆగకుండా ఆ లెటర్ ఎవరు లీక్ చేసిర్రు, ఏం కథ, ఫ్యాక్ట్ చెక్ జరగకుండా, అసలు వీళ్ళ తరపు నుంచి లీక్ చేసిరా వాళ్ళ తరపు నుంచి లీక్ చేసిరా తెలియకుండా అసలు కేసీఆర్ లెటర్ ఏదైనా చదివిన తర్వాత చించి చెత్తబుట్టలో పడేయమని అలవాటు. మరి ఈ కవిత లెటర్ ఎవరు లీక్ చేసిర్రు, ఈమెకు ఒక సందు కావాలి లేకపోతే ఈమెకు ఒక ఏమంటారు ఒక బలమైన ముచ్చట కావాలని చెప్పేసి ఈమెనే లీక్ చేసుకున్నది అని చెప్పేసి కొంతమంది రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. తర్వాత లేఖ ఎవరు రిలీజ్ చేసినప్పటికి కూడా, ఎవరు బయటకు లీక్ చేసినప్పటికి కూడా ఆమె ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, అటు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే చురుగ్గా ఉంటుండ్రో, బీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి ఎవరైతే కారకులుగా ఉంటుండ్రో, బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందడుగు పోవడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో, ఎవరైతే అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉన్నారో, ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా చేసుకుంటా ముందడుగు పోతా ఉన్నది కవిత. ఇప్పటికీ అట్లనే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆమె ఏం మాట్లాడిరంటే, ఒకానొక సందర్భంలో తెలంగాణ భవన్లో కలిసి మాట్లాడిరంటే కేటీఆర్తోని. ఏమని మాట్లాడిరంటే, నాకు పార్టీలో అవమానం జరుగుతూ ఉన్నది, ఇబ్బంది అవుతూ ఉన్నది, 100 రోజులు అయిపోయింది, నేను నీకు చెప్పి స్పందించారా అని చెప్పేసి అమెరికా పోక కంటే ముందే చెప్పిర్రట. అంటే చెప్పిన తర్వాత కొద్ది రోజులు వెయిట్ చేసి ఆమె అమెరికా పోయిన తర్వాత అమెరికాలో ఏదో జరిగింది కథ. జరిగిన తర్వాతనే వచ్చి ఎయిర్పోర్ట్లో స్వయంగా ఆమె అమెరికా పోయి వచ్చేంతలోపే ఆ లేఖ లీక్ అయింది. ఆ లేఖ ఎట్లా లీక్ అయింది అనేది ఇందాక నేను చెప్పినా అదే వాస్తవం అని కూడా నేను చెప్తలేను. మొత్తం మీద ఆమెకు ఒక పాయింట్ కావాలి కాబట్టి ఆ లేఖను బూచిగా చూపెట్టుకొని ఈ ముచ్చట మాట్లాడిరు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. తర్వాత అమెరికా పోకముందు చెప్పినానన్నారు, అమెరికా పోయొచ్చిన తర్వాత ఈ పరిణామాలకు దారితీసిన. మొత్తం మీద అమెరికాలను ఏదో ఒకటి జరగచ్చు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్న ముచ్చట. రైట్, రాజీనామా చేసే రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కానీ లేకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే రోజు ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఎక్కువగా మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్గా ఆమె వ్యాఖ్యలు కొనసాగినాయి. ఎందుకంటే ఆమె అలిగేషన్ చేసింది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, అంతకంటే ముందుగాల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టులో పీసీ ఘోష్ కమిషన్ కానీ లేకపోతే ఇదంతా కమిషన్లు రిపోర్ట్లు ఇదంతా తతంగం మొత్తం నడిచిన తర్వాత ఆఖరికి కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయ్యి ఇవాళ మనకు కాళేశ్వరం తప్ప వేరేది దిక్కు లేదు అనే కాడికి, తమ్మిడిహట్టి దగ్గర కట్టలేము అనే కాడికి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయినారు. వీళ్ళంతా రాజకీయంలో భాగంగా కేసీఆర్ మీద బురద చల్లడానికి, కేసీఆర్ను అవినీతి పరుడుగా చిత్రీకరించడానికి, కేసీఆర్ను బదనాం చేయడానికి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను బదనాం చేయడానికి, హరీష్ రావును బదనాం చేయడానికి మామూలుగా ట్రబుల్ షూటర్గా నిలబడతారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో డే 1 నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఎన్నంటే ఉన్నారు. పురుడు పోసుకున్నది అనే దానికంటే పురుడు పోసుకోవడానికి 9 నెలల ముందర టైం ఉంటుంది కదా, ఆ 9 నెలల టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు అండగా హరీష్ రావు నిలబడ్డారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్న నిపుణులు చెప్తున్న ముచ్చట ఇది. అయితే ఏం చేసిండ్రు, చాలా అలిగేషన్స్ చేసిండ్రు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని చెప్పేసి 46 లక్షల ఎకరాల పైచిలకు రైతులకు నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ దేశాలు సైతం మన వైపు చూసినాయి. 3 ఏళ్లలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేసిండ్రు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరు పొందింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఏదో బురద చల్లడం కోసం ఏదో చేసి ఏం కథనో మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టిండ్రు, పేల్చేసిండ్రు కావాల్సుకొని. అవి సముద్రంలో కట్టే పిల్లర్లకు వాడే
సామాగ్రి ఏదైతే ఉన్నదో దాన్ని వాడిరు కాబట్టి వాళ్ళు అంత పెద్ద బాంబులు వాడినా కూడా మేడిగడ్డలో చిన్న క్రాక్తోని పక్కకు తప్పిపోయింది ఆ గండం అని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. నీటిపారుదల రంగంలో అవగాహన ఉన్న వ్యక్తులు ఎక్కువగా మాట్లాడుతున్న ముచ్చట ఇది. మేడిగడ్డ దగ్గర 1-2 పియర్స్ దగ్గర బాంబులు పెట్టే అది కూలిపోవాలని చెప్పేసి చేసిర్రు అని చెప్పేసి ఇప్పటికీ అభిప్రాయపడుతున్న ముచ్చట. మొన్న తనుగుల చెక్ డ్యామ్ను కూడా అట్లనే పేల్చేసిర్రు వాళ్ళు. ఇసుక దోపిడీ కోసం, ఇసుకను రవాణా చేయడం కోసం తనుగుల చెక్ డ్యామ్ను కూడా అట్లనే పేల్చేసిర్రు అని చెప్పేసి నిపుణుల కమిటీ కూడా చెప్పింది. రైట్, మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కాళేశ్వరము, అది 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు తిన్నాడు, అవినీతి ఆ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి వాళ్ళు అలిగేషన్స్ చేస్తూ ఉంటే, వీళ్ళ వైపు వీళ్ళ కుటుంబం మంచి కోరుకునేటామే అవును కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఇప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కరెక్టే, కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు లేందే ముఖ్యమంత్రి పని చేయి అని చెప్పేసి, అంటే ఇక్కడ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం, ప్రజలకు నీళ్ళు ఇచ్చే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారికి తెలియకుండానే హరీష్ రావు గారు మొత్తం ప్రాజెక్టు కట్టుకున్నారా? కట్టుకోలేదు కదా. సరే, ఇదంతా ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద హరీష్ రావు గారి భుజం మీద తుపాకీ పెట్టి, లేకపోతే కేటీఆర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి గురి పెడుతున్నది కేసీఆర్కే, పార్టీని పలచన చేస్తూ ఉన్నది అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. బిడ్డ కావాలన్నా పార్టీ కావాలనంటే కేసీఆర్ పార్టీయే కావాలని అంటాడు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీ అంటే అంత ప్రేమ మక్కువ, అంత కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. 60 లక్షల క్యాడర్ ఏ పార్టీకి ఉన్నదల్లా, ఏ ప్రాంతీయ పార్టీకి ఉన్నది చెప్పురి? బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఇప్పటికీ ఆమె జనం బాట అని చెప్పేసి జాగృతి కార్యక్రమాలలో భాగంగా, తెలంగాణ జాగృతి కార్యక్రమాలలో భాగంగా జనం బాట అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముంగడికి పోతా ఉండేది. ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు నిలదీయాల్సింది ఎవరిని, ప్రశ్నించాల్సింది ఎవరిని, ప్రజలకు మంచి చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నిలదీయకుండా, అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా, అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా బీఆర్ఎస్ హయాంలో ఇట్లా జరిగింది, బీఆర్ఎస్ హయాంలో అట్లా జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళ చిట్టా బయట పెడతా, బీఆర్ఎస్ నాయకుల చిట్టాలు బయట పెడతా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిందించుకుంటూ పోతా ఉన్నది, నిలదీసుకుంటూ పోతా ఉన్నది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీస్తే పనులైతాయా ప్రజలకు? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే పనులైతాయా? అదొక పాయింట్ జనాలు అవగాహనకు రావాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కవిత రోజు రోజుకు బీఆర్ఎస్ మీద శృతిమించిన వ్యాఖ్యలు, ఆరోపణలు చేసుకుంటూ పోతా ఉన్నారు. రైట్, మొత్తం మీద సెప్టెంబర్ 3 రోజు ఆమె రాజీనామా చేసే రోజు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. హరీష్ రావు గారి మీద చాలా వ్యాఖ్యలు చేసిండ్రు, చాలా ఆరోపణలు చేసిండ్రు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడానికి గల కారణము హరీష్ రావే అని చెప్పేసి మాట్లాడింది కవిత. అయితే ఆ రోజు జగ్గారెడ్డి నుంచి మొదలుకుంటే ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడానికి హరీష్ రావే కారణం అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత ఆ మధ్య కాలంలో రెడ్డిపల్లిలో, మెదక్ పోయి రెడ్డిపల్లిలో ఏం లేదోల్లా, మెదక్లో హరీష్ రావును పలచన చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు క్రేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించాలి, కేటీఆర్ను పలచన చేయాలి అని చెప్పేసి ఆమె కంకణం కట్టుకున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడేది ఈ ఇద్దరు గట్టిగా మాట్లాడతారు. మిగతా నాయకులు జగదీష్ రెడ్డి కానీ, ఇటు పోతే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కానీ ఎవరు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద, ఎవరు రేవంత్ రెడ్డి వైఫల్యాలను నిలదీస్తే వాళ్ళ మీద ఇదొక తెలంగాణ స్క్రైబో ఇంకొకటి ఏదో ఉన్నది, తెలంగాణ స్క్రైబ్ అని, ఇక్కడ తెలుగు స్క్రైబు అని చెప్పేసి ఒక ట్విట్టర్ది నడుస్తూ ఉంటుంది. అడు తెలంగాణ స్క్రైబ్ అని చెప్పేసి ఒక పేపర్ పెట్టుకుంటారు. ఆ పేపర్లో ఎంత గలీజ్గా రాస్తారు వార్తలు అంటే అంత గలీజ్గా రాస్తారు. అది మేబీ కాంగ్రెస్ హ్యాండిల్ నుంచి నడుస్తూ ఉన్న పత్రిక అనుకుంటా, పత్రిక కూడా కాదు, మామూలుగా వెబ్సైటు లెక్క ఉంటుంది కదా. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇవ్వాల్సిన వాటి మీద నిలదీసుకుంటా ముందడుగు పోతారో వాళ్ళ మీద తెల్లారి వార్త వస్తుంది, గలీజ్ వార్త వస్తుంది. మళ్ళీ వాళ్ళు దాని మీద మాట్లాడకుండా, స్పందించకుండా, ఏ అంశం కూడా ముచ్చట మాట్లాడకుండా అంత గలీజ్గా రాస్తారు. బురదల పందితో యుద్ధానికి దిగితే ఏమవుతుంది? పందే గెలుతామా మనం? ఎందుకంటే దానికి బురదల బొర్రులు అలవాటే కాబట్టి. అయితే ఇక్కడ కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు గాను జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండ్రు.
జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది బీజేపీ నుంచి. బీజేపీలో కార్పొరేటర్గా కూడా గెలవకపోతే, కనీసము డిపాజిట్లు కూడా రాకపోతే, కేసీఆర్ అప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు జగ్గారెడ్డి. రాజకీయ ప్రస్థానమే అక్కడి నుంచి కదా జగ్గారెడ్డిది, రాజకీయ భవిష్యత్తే అక్కడి నుంచి పడ్డది కదా. ఆ టైంలో ఈ 2 జాగలల్లా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, మిగతా జాగలల్లా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొనసాగుతున్న టైం అది. ఆ కాంగ్రెస్ మోసం మీద మోసం, దెబ్బ మీద దెబ్బ కొడుతున్న పరిస్థితులు అవి కేసీఆర్ను. అయితే అక్కడ జగ్గారెడ్డి, ఇక్కడ హరీష్ రావు. నిన్న చెప్తా ఉన్నారు జగ్గారెడ్డి, నేను పార్టీ మారడానికి హరీష్ రావు కాదు కారణం, నేను పార్టీ మారడానికి రాజశేఖర్ రెడ్డి కారణం. నా రాజకీయ విలువలు నచ్చి మా దోస్తుతోనే ఆయన చెప్పంపిండు, ఆ ముచ్చట నా చెవులు ఎత్తే సరే నేను పోతా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయినా అని చెప్పేసి జగ్గారెడ్డి కుద్దు చెప్తా ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పురు. ఆ మధ్య కాలంలో రెడ్డిపల్లి పోయి 400 ఎకరాల జాగా ఉన్నది, హరీష్ రావు భూములు కాపాడుకోవడం కోసమే ఈ అలైన్మెంట్ మార్చి పేదల రైతుల భూములు లాక్కుంటా ఉన్నారు అని చెప్పేసి. అయితే రెడ్డిపల్లి పోయినప్పుడు ఆ 4 రైతులు అక్కడ దొరికిండ్రు, మాట్లాడుర్రి అని అంటే, లేదా ఆల్రెడీ మేము అట్లా మాట్లాడినాం కదా, మళ్ళీ ఇట్లా మాట్లాడితే అవి ఇవి పక్కకు పెట్టి స్క్రోల్ చేస్తున్నారేమో. మరి ఎవరు చెప్పారు హరీష్ రావు పేరు, ఎవరు చెప్పారంటే మేడం మేము హరీష్ రావు పేరు చెప్పలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కథ అంతా నడుస్తూ ఉన్నది. సరే ఈ ముచ్చట పక్కకు పెడితే ఒక్కసారి ఎక్స్ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటల మీద జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండ్రు. నేను పార్టీ మారింది హరీష్ రావు వల్ల కాదు, కవితకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చిండ్రు. ఒకసారి మనం అంతకంటే ముందుగా కవిత మాట్లాడిన వ్యాఖ్యలు చూడాలి. కవిత మాట్లాడిన వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సెప్టెంబర్ 3 రోజు చెరుకు శ్రీనివాసరెడ్డి మిత్రుడు కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి మిత్రుడు అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి మిత్రుడు అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలకే మెయిన్ కదా. చూడలేదా ఇవన్నీ హరిశన చేసినాయి కదా. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినా దుబ్బాక ప్రజలకు ఇప్పుడు కూడా గుర్తుంటారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పారు ఎన్నికలు. ఇప్పుడు ఈ అంశం మీద మనం ఒకటి మాట్లాడచ్చు. దుబ్బాక ప్రజలు కుద్దు చెప్పిరట, ఏమని చెప్పిరట అంటే అన్ని నిధులన్నీ సిద్దిపేటకు తీసుకుపోతాడు, దుబ్బాకకు రానియడన్న పక్షాన. మరి ఎందుకు కొత్త ప్రభాకర్ రెడ్డిని మన గెలిపించిర్రు? కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీయే కదా. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ రావు దగ్గరగానే ఉంటారు కదా, పోతలేవా దుబ్బాకకు నిధులు? ఆరోపణలు చేస్తే చిన్నపిల్లలకు కూడా దొరికేటట్టు చేస్తూ ఉన్నారు కవిత గారు. ఆరోపణలకు ఒక ఏమంటారు, ఒక ఆధారం అని ఉంటుంది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే మరి మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎందుకు గెలిపించిర్రు? సరే ఇవి పాత ముచ్చట్లు. మొత్తం మీద జగ్గారెడ్డి కాడ నుంచి మొదలు పెడితే పార్టీ మారడానికి, అది పార్టీల నుంచి వెళ్ళిపోవడానికి, వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి గల కారణాలు ఎవరు? హరీష్ రావు అని చెప్తా ఉన్నది ఆమె. అంతకుముందు ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద కూడా అలిగేషన్స్, కేసీఆర్ను ఓడగొట్టేందుకు హరీష్ రావు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి, అప్పుడు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి పైసలు ఇస్తా అన్నదని చెప్పేసి, పైసలు ఇస్తా అన్నాడు హరీష్ రావు, కేసీఆర్ను ఓడగొట్టుడు గజ్వేల్ నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా మాట్లాడారు. తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డి తుఫాన్లో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్టు సమాధానం ఇచ్చిర్రు. అదంతా ఉత్తి ముచ్చట, అదంతా తప్పు ముచ్చట, కావాల్సుకొని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆమె అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు కౌంటర్గా దాదాపు సెప్టెంబర్ అంటే 3-4 months మరి ప్రెస్ మీట్ పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ఒకసారి మీరు చూడుండ్రి. నేను పార్టీ మారడానికి, నిన్నటి నుంచి ఇది వైరల్ అవుతా ఉన్నది, నేను పార్టీ మారడానికి హరీష్ రావు కాదు కారణము, నేను పార్టీ మారడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణము అని చెప్పేసి కుద్దని చెప్తా ఉన్నారు. కేసీఆర్ లేకపోతే నీకు ఆ పేరు ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే నువ్వెవరు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు జగ్గారెడ్డి కవితను. ఒకసారి చూడు. నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా, కాంగ్రెస్ లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారు కారణం. నేను అలా ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర్ రెడ్డి సాపేగా. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ నేను అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ
ఆ 2 సీట్లను మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేక అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన కుసుమ్ నా దగ్గర కుసుమ్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి సాబ్ ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి సాబ్ రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగినాను. హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి నాకు ఈ 2 ఇస్తున్నందుకు. రైట్. మొత్తం మీద నేను బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటకు పోవడానికి రాజశేఖర రెడ్డి కారణం. హరీష్ రావు సింగిల్ హ్యాండ్ తో గెలిపించుకొచ్చిండ్రు. హరీష్ రావు పార్టీకి ఒక వెన్నుదన్ను, హరీష్ రావు పార్టీకి ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడిండ్రు. ఈ మాటలన్నీ కవితకు కౌంటర్ ఇచ్చిండ్రు. కవిత మాటలకు వాల్యూ లేదు, కవిత మాటలు నమ్మొద్దు. సోషల్ మీడియా అభిమానులకు కానీ లేకపోతే ఇంకెవరికి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్తా ఉన్నా, ఆమె మాటలకు వాల్యూ లేదు, ఆమె మాటలను నమ్మొద్దు, ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న ప్రకటనలను అసలే నమ్మొద్దు. మీరు పార్టీ మారడానికి హరీష్ రావు గారు కారణము, నేను పార్టీ మారడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి జగ్గారెడ్డి ప్రెసిడెంట్ చెప్పింది. ఇది కథ. నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా పోతా ఉన్నారు కవిత. కాపాడుకొని కాంగ్రెస్ పార్టీకి నిజంగా రేవంత్ రెడ్డికి న్యాయం చేయడం కోసం రేవంత్ రెడ్డి వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాన్ని కాదు, నిలదీయాల్సింది ప్రతిపక్షాన్ని కాదు. ఎందుకంటే మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. అధికార పార్టీ నిలదీయాలి, అధికార పార్టీని ప్రశ్నించాలి. చాలా జాగ్రత్తగా వైద్య కళాశాలలు కట్టినాయి, సగంలో ఆగిపోయినాయి, టిమ్స్ దవాఖానాలు ఆగిపోయినాయి, గవర్నమెంట్ దవాఖానాల మందులు లేవు. 1000 కోట్ల బడ్జెట్ నుంచి 6000 కోట్ల బడ్జెట్ తెలంగాణ వైద్య శాఖ మీద ఖర్చు పెట్టేంత రేంజ్ లో ఉమ్మడి పాలన నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అంతదాకా చేరుకున్నాము. ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది కాంగ్రెస్ ని, రేవంత్ రెడ్డిని. ఇట్లెందుకు రేవంత్ రెడ్డి చేస్తాను, ఇట్లెందుకు కనీసం పారాసెటమాల్ గోళ్ళు కూడా దొరుకుతలేవు దవాఖానల్లో, ప్రజలకు ఎందుకు వైద్యం మంచిగా అందిస్తలేవు, ఫుడ్ పాయిజన్లు అయితేనే గురుకుల విద్యార్థులకు, రైతులకు రైతు భరోసా పైసలు ఇంకేయలేవు, రుణమాఫీ కానీ రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కనుక నిలదీయాల్సింది. మొత్తం మీద జగ్గారెడ్డి ఫైర్ అయిన మాటలకు వాల్యూ లేదని జగ్గారెడ్డి కవిత మాటలకు హరీష్ రావు మీద చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. నేను పార్టీ మారడానికి హరీష్ రావు గారు కారణము, వైఎస్ రాజశేఖర రెడ్డి రమ్మంటే పైన అని చెప్పేసి పులిస్తా పెట్టింది. ఇక మరి పులిస్టాప్లోనే పెడతారా అక్క, ఇంకా సహకరిస్తారా తెలియదు. మొత్తం మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.